భారత్ మాతా కీ జై. శ్రీలంక అన్న పేరుతో ఉంటున్న దేశం ప్రాచీన నామం సింహళం. అంటే లంక అని ఎందుకయింది అంటే నీటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని లంక అనడం అనేది అనాదిగా అనూచానంగా వస్తున్న సంప్రదాయం. సింహళం కూడా నీటి మధ్యలో ఉంది కాబట్టి లంక అని కూడా అన్నారు దాన్ని. ఆ తర్వాతి రోజుల్లో అది శ్రీలంకగా చలామణిలోకి వచ్చింది. అయితే ఈ సింహళం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా ఐరోపా వాళ్ళు మన దేశాల్లోకి చొరబడేంత వరకు కూడా అఖండ భారత్లో భాగంగా ఉండేది. శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి ఖండిత భారతదేశం, ఇవన్నీ కలిపి అఖండ భారతదేశంగా ఉండేవి. అయితే విదేశీయుల యొక్క చొరబాటు వల్ల విదేశీయులు మన దేశం మీద పెత్తనం చెలాయించిన కాలంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగ వ్యవస్థలను మార్చారు. కాబట్టి ఈ మార్పులో భాగంగా శ్రీలంక మన దేశం నుంచి దూరం అయిపోయింది, అఖండ భారత్ నుంచి విడిపోయిందన్నమాట. అతి ప్రాచీన కాలం నుంచి కూడా లంకాయాం శాంకరీదేవి అంటారు. అంటే లంకతో మొదలు పెడుతున్నారు శక్తిపీఠాల యొక్క పరిగణన. అంటే నమస్కారం చేసే విషయంలో అటు దక్షిణం నుంచి మొదలుపెట్టి ఉత్తరంగా హిమాలయాల వరకు, కైలాసం వరకు ఉన్న శక్తిపీఠాలను మనం గుర్తిస్తూ వచ్చామన్నమాట. అంటే ఏమిటి, భారతదేశానికి సంబంధించిన ఏ స్ఫూర్తి కేంద్రం కూడా భారతదేశానికి వెలుపల లేదు. అఖండ భారతదేశం యొక్క భరతఖండం యొక్క స్ఫూర్తి కేంద్రాలు, సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలు ఏవి కూడా ఈ సరిహద్దులకు వెలుపల లేవు. భరతఖండం యొక్క సరిహద్దులకు వెలుపల లేవు, అన్నీ లోపలే ఉన్నాయన్నమాట. కాబట్టి కైలాసం కానివ్వండి, లంకలో ఉన్న శాంకరీదేవి శక్తిపీఠం కానివ్వండి, ఇవన్నీ కూడా భరతఖండం యొక్క లోపల ఉన్నాయనే దానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం, కొనసాగుతున్న సాక్ష్యం. శ్రీలంక మన దేశంలో భాగంగా ఉండేది. శ్రీలంక చరిత్ర చూసినట్టయితే ప్రాచీన కాలంలో శ్రీలంక 56 రాజ్యాల యొక్క ఈ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉండేది కదా భారతదేశంలో. కలియుగం ప్రారంభం నుంచి 800 సంవత్సరాల వరకు కొనసాగిన వ్యవస్థ. అందులోని 56 రాజ్యాల్లో సింహళం కూడా ఒకటి. సింహళం రాజు కూడా మొత్తం అఖండ భారతదేశం యొక్క సమ్రాట్కు ఆయన పరమోన్నతమైన అధికారానికి లోబడి స్వతంత్రంగా పరిపాలిస్తుండేవాళ్ళు 56 రాజ్యాలు కూడా. అలాగే శ్రీలంక కూడా ఒక రాజ్యంగా పరిపాలన సాగించింది. అనురాధపురం అనేది శ్రీలంకకు రాజధానిగా ఉంది. మనకు శ్రీలంక విషయంలో రాజ్యాంగ వ్యవహారాలే కాకుండా వర్తకం కానివ్వండి, ధార్మికమైన వినిమయం కానివ్వండి, నిరంతరం కొనసాగిన చరిత్ర ఉంది. అశోకుని కంటే 200 ఏళ్లకు పూర్వం, అంటే కలియుగం 14వ శతాబ్ది, కలియుగం 14వ శతాబ్దిలో, అంటే క్రీస్తుకు పూర్వం 17వ శతాబ్ది, క్రీస్తుకు పూర్వం 17వ శతాబ్దిలో అక్కడ మన భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే శిశునాగ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నారు. చివరిలో మహానంది అనే ఆయన సమ్రాట్ భారతదేశానికి, అంటే సింహళానికి కూడా సమ్రాట్టే. ఆయన కాలంలో విజయుడు అనే ఒక రాజకుమారుడు మొత్తం పర్యటన చేస్తూ సింహళానికి వెళ్ళాడు, మాలాద్వీపాలకు కూడా వెళ్ళాడు. ఆయన మొదట సింహళానికి పోతూ మాలాద్వీపాల దగ్గర ఆగి మాలాద్వీపాలనే సింహళం అనుకొని మాలాద్వీపాల్లోకి వెళ్ళాడు. ఈనాడు మాల్దీవులు అంటున్నాం వాటిని. తర్వాత తెలుసుకొని మళ్ళీ సింహళానికి పోయాడు. ఇది ప్రసిద్ధంగా రాసుకున్నారు. అంటే దారి తప్పిన నౌక గురించి రాసినప్పుడు ఈ విజయుడు అనే రాజకుమారుడు ఏ విధంగా సముద్రంలో దారి తప్పాడు అనే చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా అప్పటికంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 14 శతాబ్దులు జరిగిన నాటికి సింహళం మన దేశంలో భాగంగా ఉంది. అంతేకాకుండా సింహళం పరిపాలన అంతా కూడా భారతదేశం యొక్క రాజ్యాంగ వ్యవస్థతో ముడివడి ఉండేది. తమిళ ప్రాంతాలు, సింహళము రెండూ కలిసిమెలిసి ఒకే రాజు కింద ఉండేవి. కొన్నాళ్ళు సింహళీయులు
తమిళనాడు కూడా పరిపాలించారు కొంతకాలం పాటు. పల్లవులు, అంతకుముందు చోళులు, వీళ్ళ కాలంలో సింహళాన్ని తమ రాజ్యంలో కలుపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కరిపుట్టి అనే ఒక రాజకుమారుడు, ఆయన సింహళ రాజకుమారుడు. సింహళ రాజ్యానికి అధికారం ఆయనకే రావాలి, కానీ దాయాదులు అతన్ని తరిమేశారు. ఆ కరిపుట్టి అనే రాజకుమారుడు వచ్చి కాంచీపురం రాజధానిగా పరిపాలిస్తున్న పల్లవ చక్రవర్తి దగ్గర ఉద్యోగిగా చేరి ఆయన ఆశ్రయంతో తిరిగి మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్న చరిత్ర కూడా మనకు ఉంది. కాబట్టి ఈ విధంగా చూసినట్టయితే అనాదిగా కూడా సింహళం భారతదేశంతో ముడివడి ఉంది. భారతీయమైన రాజ్యాంగ వ్యవస్థలో సమీకృతమైన 56 రాజ్యాల యొక్క సమీకృతిలో సింహళం కూడా భాగంగా ఉంది. అంతేకాదు, సింహళం అశోకుని కాలంలో మన దేశంలో భాగంగా ఉంది. అలాగే మాలాద్వీపాలు కూడా. సింహళానికి బౌద్ధమత ప్రచారం కోసం అశోకుడు తన యొక్క కుమారుణ్ణి కుమార్తెను పంపించినట్టుగా మనం వింటున్నాం. అశోకుడు ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 14వ శతాబ్ది వాడు అశోకుడు. క్రీస్తుకు పూర్వం 17వ శతాబ్ది, కలియుగంలో 17వ శతాబ్ది, క్రీస్తుకు పూర్వం 14వ శతాబ్ది. అంటే కలియుగంలో 14వ శతాబ్దిలో విజయుడు అనేవాడు అక్కడికి వెళితే, కలియుగం 17వ శతాబ్దిలో అంటే క్రీస్తుకు పూర్వం 14వ శతాబ్దిలో ఈ మహేంద్రుడు, సంఘమిత్ర అనేవాళ్ళు శ్రీలంకకు వెళ్ళి బౌద్ధ మత ప్రచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు, అనాదిగా సంస్కృత భాష భారతీయ భాషలన్నిటికీ మూలం అన్నమాట. భారతీయ భాషల నుంచినే భారతీయ భాషలన్నీ కూడా సంస్కృత భాష యొక్క రూపాంతరాలు. ఏ భారతీయ భాషలు? అఖండ భారతంలో ఉన్న భారతీయ భాషలు. ఈనాడు గిరిజన భాషలుగా మాట్లాడుతున్న భాషలకు కూడా సంస్కృతమే మూలము. బ్రాహ్మీ లిపి సంస్కృత భాష. శ్రీలంకలో ఈనాడు మాట్లాడుతున్న సింహళ భాష సంస్కృత భాషకు రూపాంతరము అనేది జగద్విదితం. ప్రపంచంలో మేధావులందరూ అంగీకరిస్తున్నారు. అంటే భాషా శాస్త్రవేత్తలందరూ అంగీకరిస్తున్నారు, సింహళ ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. సింహళ భాషలో ఉండే దాదాపు 90% పదాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి. సింహళ భాష యొక్క వ్యాకరణం కూడా సంస్కృత భాషను అనుసరించే ఉంది. ఆ విధంగా చూసినట్టయితే కూడా సింహళం అనేది భారతదేశంతో అవినాభావ సంబంధాన్ని అనాదిగా కలిగి ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. రెండవ విషయం, కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని ఒకటి ఉంది. అంటే భూఖండాల యొక్క చలనం. మరి ఈ సిద్ధాంతం నిజమా కాదా అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు శ్రీలంకగా చలామణి అవుతున్న సింహళ ద్వీపం ఒకప్పుడు మన దేశానికి అతుక్కొని ఉండేది, భారతదేశానికి అతుక్కొని ఉండేదని, ఈ భూఖండాల చలనం అనే ఒక భూగర్భ ప్రక్రియ కారణంగా కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం నెమ్మదిగా కదిలి ఇప్పుడున్న ప్రాంతంలో స్థిరపడింది అని కూడా భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. ప్రధానమైన ప్రఖ్యాత చరిత్రకారులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా చూసినప్పటికీ కూడా అఖండ భారత్తో శ్రీలంక అనేక వేల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా శ్రీలంక యొక్క భౌగోళికమైన అనుబంధం కూడా ఉంది. సాంస్కృతికమైన అనుబంధం ఉంది, భౌగోళికమైన అనుబంధం కూడా ఉంది. అయితే ఇటువంటి శ్రీలంక మన దేశం నుంచి దూరం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే విదేశీయుల యొక్క పెత్తనం. ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు మన దేశానికి. మన దేశంలోకి వచ్చిన 7 సంవత్సరాలకు వాళ్ళు శ్రీలంకలో, సింహళంలో కూడా చొరబడిపోయారు. పరాక్రమ బహు అనే అక్కడ ఆయన పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఎవరు శ్రీలంక రాజు అంటే పరాక్రమ బహు. ఆ పరాక్రమ బహు అనే రాజు ఈ పోర్చుగీస్ వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. మన దేశంలో కూడా పోర్చుగీస్ వాళ్ళు రాజుల దగ్గర ఆశ్రయం పొందారు. మళ్ళీ మన నెత్తిన కూర్చొని మన దేశాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా శ్రీలంకలో కూడా పోర్చుగీస్ వాళ్ళు చొరబడి ఆ పరాక్రమ బహు ద్వారా వాళ్ళు ఆశ్రయం పొంది కొన్నాళ్లకు 50 ఏళ్ల తర్వాత ధర్మపాల అనే ఆయన
పరిపాలన కాలంలో వాళ్ళు మొత్తం శ్రీలంక అంతా మాదేను, మీరే మాకు కప్పం కట్టాలి. అంతవరకు భారతీయ రాజులకు కప్పం కట్టిన పోర్చుగీస్ వాళ్ళు లేదు లేదు ఇదంతా మా రాజ్యము, మీరు మాకు కప్పం కట్టాలి అని దొంగలు పనింటే చొరబడి ఏ విధంగా అయితే మాదే ఇల్లు అంటారో ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు కూడా శ్రీలంక తమది అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఆంగ్లేయులు వచ్చారు. ఆంగ్లేయులు వచ్చి రావడంతో మొత్తం శ్రీలంక యొక్క అనుబంధం భారతదేశంతో బాగా తగ్గిపోవడానికి అవకాశం ఏర్పడింది. వాళ్ళు శ్రీలంకను సముద్రం మధ్యలో ఉంది, సముద్రం ఉందిగా మధ్యలో ఉంది కదా, అయితే సేతువు మాత్రం శ్రీలంకను ఇప్పుడు తమిళనాడును కలుపుతూ ఉంది, అనాదిగా ఉంది ఆ సేతువు. ఆ సేతువు మీద బండ్లు పోయేవి, గుర్రాలు కూడా పోయిన చరిత్ర ఉంది. ఆ సేతువు సముద్ర మట్టానికంటే కొంత ఎత్తులో ఉండేది. అంటే ఒక పెద్ద రోడ్డు ఈనాడు 2 దారుల రోడ్డు ఎలా ఉంటుందో, 2 లేన్ ఆర్ 3 లేన్ రోడ్డు, 4 లేన్ రోడ్డు ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ సేతువు కూడా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ దేశంలో ఉంది. అంతేకాదు ఈ పరస్పరమైన వినిమయం ఉంది చూసారా, కేవలం సకారాత్మకమే కాదు నకారాత్మకంగా కూడా ఉంది అన్నమాట. అంటే కొన్నాళ్ల పాటు శ్రీలంక సింహళం యొక్క ప్రభువులు ఇక్కడ తమిళనాడు కేరళ ప్రాంతాల మీద దాడులు చేశారు, ఈ ప్రాంతాలను తమ రాజ్యంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాగే కశ్మీర్ రాజు మిహిరకులుడు, అంటే కలియుగం 26, 25 శతాబ్దులు, అంటే క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్ది. ఈ ప్రాంతంలో ఈ శ్రీలంక మీదికి కశ్మీర్ రాజు దండయాత్ర చేసినట్టు చరిత్ర చెప్తుంది. కశ్మీర్ కల్హణుని యొక్క రాజతరంగిణి ప్రకారం కశ్మీర్ రాజు మిహిరకులుడు శ్రీలంకను మీద దాడి చేసి శ్రీలంక రాజును ఓడించాడని మనకు కథ తెలుస్తుంది అన్నమాట. ఆ విధంగా కూడా శ్రీలంకకు భారతదేశానికి యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? ఒకే అఖండ భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఈ రాజులు ఇవి ఇతర రాజులను రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకునే పద్ధతి ఉండేది. చక్రవర్తి వచ్చి మళ్ళీ మధ్యవర్తిత్వం జరిపి ఎవరి రాజ్యం వాళ్ళకి ఇప్పించేవాడు. ఆ విధంగా ఒక వివాదం, వర్తకపరమైన వివాదం వచ్చినందువల్ల కశ్మీర్ రాజు మిహిరకులుడు శ్రీలంక వరకు వెళ్ళి శ్రీలంక యొక్క రాజధాని కోట మీద దాడి చేసినట్టు కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఆ విధంగా శ్రీలంక చరిత్ర చూసినట్టయితే భారతీయమైన చరిత్రతో ముడిపడి ఉంది, శ్రీలంక సంస్కృతి భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది. ఈనప్పటికీ కూడా శ్రీలంక రాజకీయంగా వేరైనప్పటికీ కూడా సాంస్కృతికంగా ఒకే హైందవ జాతీయ సంస్కృతిలో భాగంగా ఉంది అనే విషయం కూడా మనందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు, సముద్ర మధ్యంలో ఉంది కాబట్టి కొంచెం అంటే ప్రధానమైన భూభాగానికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకమైన ఒక దేశంగా వాళ్ళు ప్రత్యేకమైన పరిపాలన వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశారు. భారతదేశంలో భాగంగా కాకుండా ఒక ప్రత్యేక దేశంగా దాన్ని వాళ్ళు చూస్తూ వచ్చారు. అయితే మన దేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన వాళ్ళకి ఈ చారిత్రకమైన అవగాహన ఉంది చాలామందికి, అయినప్పటికీ వాళ్ళకు ధ్యాస లేదు, పట్టించుకోలేదు. ఆ విధంగా భారతదేశం స్వతంత్రం కాగానే, అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే 1 సంవత్సరం తర్వాత శ్రీలంక నుంచి కూడా ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ న్యాయంగా సహజంగా ఇంగ్లీష్ వాళ్ళు ఇది రెండు ప్రాంతాలను కూడా అఖండ భారతాన్ని, అంటే ప్రధాన భూభాగాన్ని, శ్రీలంకను కూడా వాళ్ళు వేరువేరు చేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగానే కలిసిపోవాలి శ్రీలంక న్యాయంగా. కనీసం భారతీయ నాయకులైనా శ్రీలంకను తమ దేశంలో ఒక ప్రాంతంగా ఉండాలి అని చెప్పాల్సి ఉండింది, లేదా శ్రీలంక నాయకులైనా ఆ విధంగా చెప్పాల్సి ఉండింది. రెండూ జరగలేదు. ఆ విధంగా శ్రీలంక భారతదేశం నుంచి దూరం అయిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే అదో పోర్చుగీస్ వాళ్ళ నుంచి, డచ్ వారి నుంచి, ఇంగ్లీష్ వాళ్ళ వరకు కూడా ఈ భారతదేశం నుంచి ఇది వేరు అనే ఒక భ్రమను కల్పించారు. ఆ భ్రమ కారణంగా ఈనాడు శ్రీలంక భారతదేశం నుంచి దూరం అయిపోయి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడి ఉంది. వివేకానంద స్వామి అమెరికా నుంచి వచ్చినప్పుడు కొలంబోలో దిగాడు. కొలంబోలో దిగి అక్కడే భరతమాతకు నమస్కారం చేశాడు. అంటే ఏంటి, వివేకానంద స్వామి అమెరికా నుంచి వచ్చినప్పటికి కూడా సాధారణ జనజీవనంలో శ్రీలంక కూడా, సింహళం కూడా భారతదేశంలో భాగము, అఖండ భారత్లో భాగము. అందుకే భరతమాతకి అక్కడ నమస్కారం చేశాడు ఆయన.
లేకుంటే మళ్ళీ కన్యాకుమారికో రామేశ్వరానికో వచ్చి చేయొచ్చు కదా. కొలంబోలోనే ఎందుకు చేస్తాడు? కొలంబోలో నమస్కారం చేశాడు భరతమాతకు అంటే భరతమాత యొక్క స్వరూపంలో, అఖండ స్వరూపంలో శ్రీలంక సింహళం కూడా భాగము అనే వాస్తవాన్ని వివేకానంద స్వామికి తెలుసు కాబట్టి, వివేకానంద స్వామికి మాత్రమే కాదు సమకాలంలో ప్రజలందరూ కూడా, ఆ దేశంలో ప్రజలు, ఆ ప్రాంతం ప్రజలు కానివచ్చు, అఖండ భారత ప్రజలు కానివచ్చు, సింహళం భారతదేశంలో భాగము అన్న ధ్యాసను కలిగి ఉన్నారు. ఈ ధ్యాస పోయింది. మళ్ళీ ఎప్పటికైనా అఖండ భారతంతా ఒకటైతే ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా తయారవుతుంది భారతదేశం. కాబట్టి ఆ దిశగా ఎప్పటికైనా పరిణామక్రమం ఆ శుభం జరుగుతుంది అని నిజంగా దేశభక్తులందరూ కూడా ఆకాంక్షించాలి. భారత్ మాతాకి జై.